హాయ్ అండి, అందరూ నమస్కారం. మనం చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం మాట్లాడుకుంది బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఎపిసోడ్ 94 గురించి మాట్లాడుకుందాం. ఏదైతే ఫన్ అండ్ ఫ్యాన్ ఫ్యూరీ అనే ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్ గురించి. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎమాన్యుల్ది ఎంత తప్పు ఉంది అనేది దాని మీద ఒక విషయం. అలాగే అసలు దీనికి మొత్తానికి సంజన గారు ఆ థర్డ్ రౌండ్లో డ్రాప్ అయిపోవడానికి మెయిన్ రీజను ఎవరు అనే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ రౌండ్లో నెక్స్ట్ జరగబోయే రౌండ్లో అప్పటికే లీడింగ్లో ఉన్న ఎమాన్యుల్, డీమాన్ పవన్, దాన్ని ఫాలోయింగ్ అవుతూ మూడో ప్లేస్లో సుమన్ శెట్టి 90 పాయింట్లు, 90 పాయింట్లు భరణి, తనూజ 90, 80 పాయింట్లతో సంజన గారు ఉన్నారు. అయితే ఈ థర్డ్ రౌండ్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న టాస్క్ ఏం పెట్టారంటే, మీలో నుండి ఒకరిని తప్పించాలి గేమ్కి అని. అంటే 6 ఆడారు కదా, 6లో ఒకరిని ఆట నుండి తప్పించాలి. ఆల్రెడీ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, అదే ఫినాలే టికెట్ సంపాదించాడు కాబట్టి ఆయన గేమ్స్ ఆడాల్సిన పని లేదు. ఇక్కడ మిగిలిపోయిన 6లో ఒకరు డ్రాప్ అవుతున్నారు. ఎవరు అనేది నిర్ణయించుకోమని వదిలిపెట్టారు బిగ్ బాస్. నిర్ణయించుకోమంటే ఇక్కడ కళ్యాణ్ ఒక చిన్న ఏం చేశాడంటే, ఇప్పుడు ఎవరైనా అడిగితే సలహాలు ఇవ్వాలి, ఎవరు అడగకుండానే ఏదో సలహాలు ఇవ్వడం ఎందుకనేది నాకు ఫీలింగ్. ఇప్పుడు కళ్యాణ్ టికెట్ ఫైనల్లో అయిపోయింది కాబట్టి ఆయన ఎంతవరకు గేమ్ చూసుకుంటున్నాడు లేకపోతే ఏంటి అనే దాని మీద ఉంటే పర్వాలా. కానీ ఇక్కడ ఏం చేశాడంటే, ఒక ఇండైరెక్ట్గా నేనే గనక గేమ్లో ఉంటే, నువ్వు గేమ్లో లేనప్పుడు నేను నీ గేమ్లో ఉంటే మాకెందుకయ్యా, ఇప్పుడు అక్కడ సభ్యులు కూడా అడగాల్సిందండి, నీ అభిప్రాయం ఎందుకబ్బా అని చెప్పి ఎవడైనా అడుగుంటే బాగుండేది కళ్యాణ్కి. ఇప్పుడు ఆడియన్స్గా చూసే ప్రేక్షకుడికి అలాంటి ఐడియాలు వస్తున్నాయి, కానీ లోపల ఉన్న వాళ్ళకి ఎందుకని ఐడియాలు రావట్లేదని నాకు అర్థం కాల. ఇప్పుడు గేమ్లో లేనాడు నీకెందుకు, నువ్వు సంచాలకుగా చేసుకో. ఈ క్వశ్చన్ భరణినో లేకపోతే ఎమాన్యులో, డిమాన్ పవనో లేకపోతే అందరికన్నా ఎఫెక్ట్ అయిపోయిన సంజననో వేసి ఉంటే చాలా బాగుండేదని నా అభిప్రాయం. ఏమని అన్నాలంటే, నువ్వు గేమ్లో లేవు కదా, నీకేం పని, ఇది లాస్ట్లో అంది సంజన. అసలు ఈయన ఏమన్నాడంటే, నేనే కనుక గేమ్లో ఉంటే ఎక్కువ హైయెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రాప్ చేసేవాడిని, నేను ఇప్పుడు గేమ్లో లేను కాబట్టి అని మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, డిమాన్ పవన్, ఎమాన్యుల్ ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎక్కడా అని చెప్పి అనుకుంటారేమో అని భయపడి ఎమ్మడిని ఏమన్నాడు, కానీ నేను లేను కాబట్టి ఐ విల్ సపోర్ట్, నేను ఎమాన్యుల్ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఎమ్మడినే తగులుకోవాల్సింది ఎవరు, సంజన గారు, అలాగే తనుజ అవ్వచ్చు, సభ్యులు అవ్వచ్చు, అలాగే టాప్లో ఉన్న ఇద్దరు మెయిన్గా డిమాన్ పవన్, ఎమాన్యుల్ తగులుకుంటే బాగుండేది. కానీ ఎక్కడ అయిపోయారు తెలుసా, శుభ్రంగా లాక్ వేసాడు కదా, కానీ నేను ఇప్పుడు సపోర్ట్ చేసే ఇద్దరిని అన్నాడు కదా, అక్కడ లాక్ అయిపోయింది. కానీ అక్కడ అడగాల్సిన విషయం ఏంటంటే, నువ్వు గేమ్లో లేవు, సైలెంట్ ఉండవచ్చు కదా, లేని పని ఏదో సలహాలు ఎందుకు రాయిస్తావు, వాళ్ళకి అవసరమయ్యి నువ్వు అని చెప్పి అనాల్సింది. సరే మొత్తానికి అది ఇచ్చారు. సరే ఇచ్చాడు అనుకో, ఈ ఎరుగుర్రెలు ఏం చేస్తున్నాయి, రూమ్లోకి వెళ్ళిపోయి సంజన వీళ్ళందరినీ పిలిచి మీరెవరికి అంటే వాళ్ళందరూ ఎమాన్యుల్ ఎందుకంటే టాప్లో ఉన్నాడుగా, దట్టు గేమ్స్ బీభత్సంగా ఆడుతున్నాడు. అసలు చాలా సింపుల్గా లేపి ఇసిరేస్తున్నాడు గేమ్స్. ఎమాన్యుల్ చాలా స్పీడ్గా ఉన్నాడు, తట్టుకోలేని స్పీడ్గా ఉన్నాడు. ఇది ఎలా అయినా తప్పిస్తే ఎక్కడైనా బెనిఫిట్ అవుతాడు కదా అని చెప్పి ఏం చేశారంటే, అందరూ ఎమాన్యుల్ అంటే ఎమాన్యుల్ని అయితే నేను చేయలేనబ్బా. కానీ 100% చెప్తున్నానండి, ఇక్కడ కంపేర్ చేసుకుంటే సంజన, ఎమాన్యుల్ ఇద్దరు విషయంలోకి వస్తే, త్యాగం చేయాల్సి వచ్చిన విషయం వస్తే మాత్రం సంజన గారు ఎమాన్యుల్ కోసం త్యాగం ఇచ్చి పడేస్తున్నారని చెప్తా. నేనైతే ఇచ్చి పడేస్తున్నారనే చెప్తా. ఇంకా వెనకబడేది ఎవరంటే ఎమాన్యుల్ వెనకబడతాడు సంజన గురించి ఏమైనా చేయాలంటే. చాలాసార్లు చూసారు, ఆమెనే బలి చేశాడు. అంతకుముందు ఈ కలర్స్ బ్లాక్స్ ఎంచుకునే విషయం, కాంపిటీషన్లో దించుకునే విషయం కూడా ఛాన్స్ ఉన్నా సరే ఆమెను వదల్లా, వాడేసుకున్నాడని చెప్పాలి. ఎమాన్యుల్ దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే సెల్ఫిష్గా ఉంటాడు. అది ఇప్పుడు గేమ్ గెలిచేయడం కాదు కదా మ్యాటరు, జనాల మనసులను కూడా అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తే అది ఇంకా ఒకదానికి లేయర్ బై లేయరు ఆడియన్స్ పెరుగుతారు. కానీ మనోడు గేమ్ గెలిచేయాలి, లేకపోతే నెక్స్ట్ సేఫ్లోకి వెళ్ళిపోవాలి, నేను సేఫ్ అయిపోవాలి, జనాల్లోకి నామినేషన్లోకి వెళ్ళకూడదు, ఈ భయం ఫస్ట్ నుంచి ఉంది. నామినేషన్లో లేకపోవడం ఇంకా భయం ఎక్కువైపోయింది. వాస్తవానికి మనవాడు భయపడాల్సినంత రేంజ్ క్యాండిడేట్ కాదు. ఆ విషయం ఆయనకు తెలియట్లా. మొత్తానికైతే ఆమె ఎమాన్యుల్ చేయను, డిమాన్ పవన్ చేస్తానుంది.
దానికి ఈమెకు సిరెత్తుకు వచ్చింది. ఎవరికి? తనుజకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆమె చెప్పిన దానికి వేరే వాళ్ళు కూడా ఓకే అనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు తనుజ ఒకటి చెప్పిన తర్వాత ఇంకోళ్ళు నో అని చెప్పకూడదు. లేదంటే ఆమె చెప్పిన అభిప్రాయంతో ఏకీభవించకపోయినా సరే ఆమె కోపం వస్తుంది. వాళ్ళు నచ్చరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమి కప్పు కొట్టుద్దంట. కొంతమంది ఈ డొకటాగాళ్ళు ఉన్నారు ఓట్లేసేవాళ్ళు, నాకు అర్థం కావట్లా ఈ తనూజాకి ఏ రకంగా కప్పు ఇస్తారా నాయన, నాకు అర్థం కావట్లా. నేను చెప్తున్నా కదా, తనూజాకి కప్పు ఇవ్వడం కన్నా ఆ సుమన్ శెట్టి గారికి ఇవ్వడం 100 రెట్లు బెటర్ అంటాను నేనైతే. ఇది నా అభిప్రాయం, ఖచ్చితంగా అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ అమ్మాయికి కుళ్ళిపోతనం ఎక్కువ ఉంటుంది అంటారు. కుళ్ళిపోతనం, ఉడుకుపోతనం, అల్లాడిపోద్ది. ఆమె అభిప్రాయంకి ఎవరైనా ఎగనెస్ట్కి వెళ్తూ ఊరుకోదు, కైకేమైనా అరుస్తుంది. భయపడి గేమ్లు ఇచ్చేస్తున్నారండి, భయపడి ఆమెకి సరెండర్ అయిపోతున్నారు ప్లేయర్స్. ఎవరు? భరణి గారు కావచ్చు. భరణి నిన్న 2 లక్షలు ఇచ్చిందానికి కూడా కారణం అదే. నిజంగా చెప్పాలంటే ఆయన వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ అక్కడ ఇవ్వకపోతే కొరికే చంపేద్ది. సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఆమెకి భయపడి కాంప్రమైజ్ అయిపోయిన ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. అందులో ఎమాన్యులో బలిపశు అయిన సందర్భాలు చూసాం, అలాగే భరణి అయిపోయిన సందర్భాలు చూసాయి. సో ఇక్కడ కూడా అంతే. సంజన గారు ఎప్పుడైతే డిమాండ్ పవన్ అన్నాడో ఆమెకి కోపం వచ్చింది. లేదు ఇలా అయితే మీకు నచ్చుడు మీరు ఇలా సేఫ్గా ఆడుకుంటారంటే కుదరదు అని ఏదైతే పిచ్చి పిచ్చి సంబంధం లేకుండా మాట్లాడేసింది. అవును, నేను సేఫ్ ఏమి ఆడుతున్నాను, నేను డైరెక్ట్గా చెప్తున్నాను డిమాండ్ పవన్కి నేను తీస్తాను, ఎమాన్యుల్ తీయను అంటున్నాను అంటే, సరే మీరందరూ హౌస్ అంతా మీరందరూ ఏదనుకుంటున్నారు అది నేను కూడా ఎమాన్యుల్ ఓకే అంటే మూసుకొని పోవచ్చుగా, రావచ్చుగా, అందరూ కలిపి 4 ఓట్లు పడేవిగా. ఆడికొచ్చి మళ్ళీ నేను డిమాండ్ పవన్ అంటే వీళ్ళందరూ ముగ్గురు ఎమాన్యుల్ అన్నారని చెప్పి నేను ఎమాన్యుల్ అన్నాను మాత్రం అనమాకండి, అదేదో మేము తప్పు చేసినట్టు. అదేంటి? ఆడికి ఎక్కడ హౌస్లో మాట్లాడితే ఏంటి, అక్కడ మాట్లాడితే ఏంటి, తప్పేంటి? ఎక్కడైనా కెమెరాలు చూస్తున్నాయండి. ఎమాన్యుల్కో డిమాండ్ పవన్కో మీరు మాట్లాడింది తెలిసిందా తెలియలేదా కాదు మ్యాటర్. ఇక్కడ చూసే ప్రేక్షకుడు చూస్తున్నాడా లేదా, నిన్ను గమనిస్తున్నాడా లేదా అనేది చూడాలి. తనుజ, యు ఆర్ సో కిడ్. నీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వర్స్ట్ కేసులు నడుస్తుంది. అసలు ఆ బుర్ర ఉందా లేదనేది కూడా నాకు తెలియదు. తీసుకొచ్చి మిడిమిడి జ్ఞానం తీసుకొచ్చి కప్పు విన్నరు మా కామెంట్లు చచ్చిపోతున్నాం. చూస్తున్నారు అసలు ఏం మాట్లాడుతుందో. ఆడకొచ్చి మళ్ళీ అలా అనమాకండి అంట. ఏం అనమాకండి అంటే మీరు అందరూ డిస్కస్ చేసుకుంది ప్రేక్షకులుగా మేము చూస్తున్నాం కదా కెమెరాల్లో. మళ్ళీ అక్కడికి వచ్చి మాట్లాడకపోయినా సంజన గారి అభిప్రాయం ఏంటో చూసే జనాలకు తెలుసు కదా, ఎమాన్యుల్ తెలియకపోయినా. నువ్వు ఎవరికి ఎమాన్యుల్కి డైరెక్ట్గా వేసావు సంగతి ఎమాన్యుల్కి తెలిసినా తెలియకపోయినా చూసే ప్రేక్షకుడికి తెలుసు కదా. నువ్వు ఆల్రెడీ రూమ్లో మాట్లాడుకున్నారు కదా నేను చెప్పేది. సో ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతుంది? తనూజ ప్రతిసారి 4 గోళ్ళ ఇద్దరి మధ్య మాట్లాడుకున్నది ఎమాన్యుల్కి ఎప్పటికైనా తెలుసుద్ది. బట్ చూసే ప్రేక్షకుడు ఓట్లేసేవాడికి అప్పుడే తెలిసిపోతుంది కదా చూడంగానే. సో అది తీసుకెళ్ళి ఎమాన్యుల్ దగ్గర మాట్లాడడం వల్ల ఇంకా గొప్పగా నీ గౌరవం పెరుగుద్ది అంటున్నాను నేను అనేది. ఇదే సీక్రెట్ హౌస్ కాదు, ఇది ఓపెన్ ప్లాట్ఫాము, 100 కెమెరాల మధ్యలో జరుగుతున్న ఒక ప్రక్రియ ఇది. ఆ విషయం మర్చిపోతుంది ప్రద్దాకా అంటున్నాను నేను. అయితే చెప్పొద్దు నేను ఇండివిజువల్గా వేసుకుంటానని చెప్పి నాకు మధ్యలో ఎందుకంటే ఓవర్లాప్ అవుతుందంటే తనూజ బిహేవ్ చేసే ప్రతి పని చాలా చైల్డిష్గా ఫూలిష్గా ఉంటుంది, ఒక ఇల్లాజికల్గా ఉంటుంది అంటున్నాను. అది నేను మాట్లాడేది. నాకు ఒక్కడ కోపం వస్తుందంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ ఏం చూసిందో సీజన్స్ నాకు తెలియట్లే. అంతకుముందు ఎన్ని సీజన్లు చూసిందో ఆమె గారు నాకు అర్థం కావట్లే. కానీ ఈ కెమెరాల ముందు జరిగే ప్రక్రియ కదా, దాచుకునేది ఏముంటుంది? అక్కడికి వచ్చాక చెప్పొద్దు అంటది ఏంటి? చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి? మీరు కలిసి ముగ్గురేమో 3 ఓట్లేమో ఎమాన్యుల్కి వేశారు, 1 డిమాండ్ పవన్కి వేశారు, దట్స్ ఇట్ అయిపోయింది. బయటికి వెళ్ళి చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి? చెప్తే చెప్పుద్ది, లేకపోతే లేదు. చెప్తే కూడా నీకు పోయేదే ఉంది. అవును మేము అనుకున్నాం ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి మీకే వేసాం, ఆమె డిమాండ్ పవన్ ఉంది కాబట్టి మెజారిటీ మాకు మీకే ఉంది కాబట్టి మీకే వేస్తున్నాం. 4 వేసి పడేస్తే అయిపోయాడు కదా డిమాండ్ పవన్ లెక్క ప్రకారం అయితే. సరే ఇది జరిగిన తర్వాత ఎవరి కాళ్ళు వేసుకుందాం అనుకున్నారు, ఏకాభిప్రాయం రాలా. తర్వాత డిమాండ్ పవన్ ఎమాన్యుల్ లోపల పిలిచారు. ఆమెకి ఇదే లాజిక్ చెప్పాడు. ఏదైతే నష్టం జరగబోతుందని తెలుసు ఆయన ఏం చెప్పాడంటే బాటమ్ వాళ్ళు తీయమ్మా, బాటమ్ అంటే నువ్వు ఉన్నావు సరే నువ్వు వద్దు, ఒక ఏకాభిప్రాయంకి వద్దాం. సుమన్ శెట్టి గారు కానీ భరణి గారు కానీ తనూజ కానీ వీళ్ళు ముగ్గురులో ఎవరినో ఒకరు అనుకొని వాళ్ళకి వేద్దాం. మనం 3 ఓట్లు అటు పడిపోతాయి. ఓకే, మిగతా వాళ్ళు ఎవరికి వేసుకున్నా అది ఫెయిల్ అవుతుంది కదా, నువ్వు సేఫ్ అవుతావు నేను సేఫ్ అవుతాను కదా అని చెప్పి ఒక ఐడియా అయితే ఇచ్చాడు.
పోనీ పాటించిందా? ఏం కూడా చెప్పాలంటే సంజన గారు ఆ ఐడియా లాజిక్ ఎంత ఉందని డీప్గా ఆలోచించదు, గేమ్ అర్థం చేసుకోవడానికి అంత వెళ్ళదు. ఏమనంటే జెన్యున్గా ఉన్నాను నేను పిచ్చిదాన్ని అంటది. జెన్యున్గా ఉన్నావు, పిచ్చిదానివే, కానీ లాజిక్ అవతల వ్యక్తి చెప్పేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించవచ్చు కదా అంటున్నాను నేను. ఆలోచించకపోవడం వల్ల ఏం జరిగింది, ఫైనల్గా వచ్చేసరికి 3 అవుట్లు నీకు 3 అవుట్లు ఎమాన్యుయల్కి పడి ఇద్దరు బ్లాక్లో పడిపోలా. ఇది జరుగుద్దని తెలిసే ఎమాన్యుయల్ నీకు వద్దు, బాటమ్ నుండి తీసుకో, బాటమ్ ఫిక్స్ అవుతానని చెప్పు, మేము కూడా మా ఇద్దరం వేస్తాం అని అన్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా పవన్ కూడా వేస్తారు కదా, 4 ఓట్లు వెళ్ళిపోయినాయి కదా. హైయెస్ట్ హాల్ తరపున వెళ్ళి రూమ్లో కూర్చోవడం కన్నా వీళ్ళతో మాట్లాడితే నువ్వు సేఫ్ అవుతావు కదా. నీకు ఇక్కడ టీం ఉంచుకొని ఒక పనికిమాలిన టీము అక్కడ భరణి నీ మాట ఎండో, తనుజ నీ మాట ఎందో, ఆయన అసలు ఎండో, సుమన్ శెట్టి భయం ఎక్కువ, ఆయనకు అనుమానం ఎక్కువ, నీ మాట ఎండో, నీ మీద నమ్మకం లేదు. ఆ ముగ్గురు నమ్ముకోవడం కన్నా యువతలు ఈ ముగ్గురు నమ్ముకోవచ్చు కదా. ఎమాన్యుయల్ నమ్మేసుకుంటే ఎమాన్యుయల్ నడిపించేవాడు కదా. కళ్యాణ్ డెమాన్ పవన్ తెలుగు తక్కువతనమే అంటాను ఇదంతా. అయితే ఫైనల్గా వచ్చేసరికి డెమాన్ పవన్, బాబు ఇక్కడ ఉంది నీవు ఆమె, ఈ ఇద్దరిలో ఎవరికి నువ్వు ఓటేసుకుంటావు అంటే ఇంకేం చేస్తాడు, ఆయన వదులుకోడు కదా. ఇప్పుడు నీ ఇస్తర్లో ఫుడ్ లేక నా ఇస్తర్లో ఫుడ్ లేక ఎందుకు ఇద్దరు అడుగు తినడానికి. అందుకే శుభ్రంగా ఏం చేశాడు, ఏదో ఒక ఇస్తరైనా ఫుల్గా ఉంటుందని చెప్పి ఆయన ఉంచుకున్నాడు. ఆయన ఇస్తరం ఆయన ఫుల్గా ఉంచుకున్నాడు. ఆమె ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అమ్మ చేయి కడుక్కోమ్మ అని చెప్పి పంపించాడు. తప్పు ఏమైనా అనిపించాలి నాకు, ఎమాన్యుయల్ చేసిన దాంట్లో తప్పు అయితే అనిపించాలి. కాబట్టి కొద్దిగా సెల్ఫిష్ ఉంటాడు. కానీ ఇక్కడ పాయింట్ ముందే జాగ్రత్త చెప్పాడు, మంచి లాజిక్ చెప్పాడు, ఫాలో అవ్వాలి సంజన. లాస్ట్కి ఒకసారికి ఆమె బలైందని చెప్పాలి. అంటే నమ్మాల్సిన చోట నమ్మకం పెట్టుకోకపోతే కష్టం అంటాను. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే కోపంతో డెమాన్ పవన్ నామినేట్ చేసిన సంజన ఫ్లిప్ చేసి తీసుకొచ్చి ఎమాన్యుయల్ చేసింది. ఏమి ఫ్లిప్ అయిందని చెప్పి ఆమె తీసుకొచ్చి సంజన గారిని చేసింది. ఎమాన్యుయల్ తీసి ఓటు సంజనకి వేసింది. ఏది చేసినా ఒకటేగా, దాన్ని చేయడం వల్ల ఈక్వల్ అయ్యారు. సరే, ఇది మొత్తానికైతే గేమ్ నుండి అయితే ఆమె బయటికి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది 6. ఆ నెక్స్ట్ గేమ్లు అంటే నెక్స్ట్ జరుగుతాయి. ఇక్కడ నెక్స్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ కొట్టాడు. టాప్ ఇద్దరు ఉన్న డెమాన్ పవన్ కళ్యాణ్కి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ప్రేక్షకులకి ఓటింగ్ కోరుకునేది అలాగే ఇంటరాక్షన్ అనేది పెట్టారు. నిజంగా దీనివల్ల కొంత డెమాన్ పవన్కి బెనిఫిట్ అయ్యిందని చెప్పాలి. ఒక స్క్రీన్ మీదకి వచ్చాడు, ఇంటరాక్ట్ అయ్యాడు, కొద్ది కాసేపు స్క్రీన్ మీద ఒక స్పెషల్గా సెకండ్ ప్లేస్ పరంగా కనిపించాడని చెప్పాలి. బట్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఓటు అడిగే దానికి అవకాశం ఎమాన్యుయల్కి వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు ప్రేక్షకులు ఎవరైతే గెస్టులుగా వచ్చారో మొత్తానికైతే ఎమాన్యుయల్కి ఇది మంచి ప్లస్ అయిందని చెప్తాను. ఖచ్చితంగా ఎమాన్యుయల్కి ఇది ఎంత బూస్ట్ చేసేదంటే కప్పు కొట్టే ఛాన్సెస్ 60% ఉన్న ఎమాన్యుయల్ నిన్న జరిగిన ఓట్ అపీల్ కారణంగా ఆయనకు వచ్చిన అవకాశం, స్పెషల్ ఎపిసోడ్లో ఆయనకు వచ్చిన అవకాశం కారణంగా 60% కాస్త ఆల్మోస్ట్ 70 to 75%కి కప్పు కొట్టే అవకాశాలు నిండుగా సంపాదించుకున్నాడని చెప్తాను. చాలా బాగా మాట్లాడాడు. అలాగే సంజన గారి గురించి కూడా, ఆయన రిలేషన్ గురించి చాలా బాగా నేరేట్ చేసుకుని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. సక్సెస్ అనే దానికి మంచి నిర్వచనం చెప్పగలిగాడని చెప్తాను. అలాగే అక్కడ ప్రేక్షకులు అడిగిన క్వశ్చన్లకు కూడా తనదైన శైలిలో చాలా నీట్గా చెప్పడైతే చెప్తాను. మొత్తానికైతే నిన్న ఎపిసోడ్ అంతా కూడా ఎమాన్యుయల్కి సంబంధించి సక్సెస్ అవ్వడానికి 100% ఉపయోగపడుద్దని అయితే నేను చెప్పగలను ఈ ఎపిసోడ్లో. ఇది హైలైట్స్. థ్యాంక్ యూ.